బుద్ధి వంకరైంది. తెన్నింటి వాసాలకు కన్నం వేయాలనుకున్నాడు. ఒకటి రెండు కాదు, ఏకంగా 22.5 కోట్లను కొల్లగొట్టాలనుకున్నాడు. ప్లాన్ అమలు చేశాడు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. చివరకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏజెన్సీ వివిధ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో క్యాష్ నింపుతోంది. ఎప్పటి మాదిరిగానే నిన్న రాత్రి 22,50,00,000తో DL1LK 9189 నెంబర్ వ్యాన్ ఆఫీస్ నుంచి బయలుదేరింది. వ్యాన్ డ్రైవర్ ప్రదీప్ శుక్లా, సెక్యూరిటీ గార్డ్ వినయ్ పాటిల్ క్యాష్తో వెళ్లారు. వ్యాన్ గోవిందపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు చేరుకుంది. మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ ఇబ్బందిగా ఉందని, వాహనాన్ని యూటర్న్ తీసుకొస్తానని సెక్యూరిటీ గార్డ్ను కిందకు దింపాడు డ్రైవర్ ప్రదీప్. యూటర్న్ తీసుకోకుండా వాహనాన్ని నేరుగా తీసుకెళ్లాడు. దీంతో కంగారు పడ్డ సెక్యూరిటీ గార్డ్ విషయాన్ని ఏజెన్సీ అధికారులకు చేరవేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంట తర్వాత ఓ పెట్రోల్ బంక్ వద్ద వ్యాన్ కనుగొన్నారు. అయితే అందులో డబ్బు మాత్రం లేదు. దీంతో బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు డ్రైవర్ ఇంటితో పాటు అతడికి సంబంధించిన అన్ని చోట్ల మాటు వేశారు. చివరికి శుక్రవారం ఉదయం డ్రైవర్ పట్టుబడ్డాడు. అయితే డ్రైవర్ ప్రదీప్ శుక్లా దగ్గర కేవలం 11,000 రూపాయలు మాత్రమే పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. దొంగిలించిన సొత్తులో నుంచి కొత్త దుస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు దొంగిలించిన డబ్బును వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానిస్తున్నారు. గత ఏడాది జనవరిలో మూల్చంద్ ఫ్లైఓవర్ దగ్గర ఓ బిజినెస్ మ్యాన్ను తుపాకీతో బెదిరించి సుమారు 8 కోట్ల రూపాయలను దొంగలను ఎత్తుకెళ్లారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే దేశ రాజధానిలో సుమారు 23 కోట్లను ఏటీఎం క్యాష్ డ్రైవర్ ఎత్తుకువెళ్లటం సంచలనం సృష్టించింది.